పై భారత్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో శాంతి చర్చల కోసం తాము ఎప్పుడు ప్రయత్నించినా అది భంగపాటు అవుతోందన్నారు. ప్రముఖ ఏఐ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ లో మోదీ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 2014లో భారత్ పాకిస్తాన్ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని తాను ప్రయత్నిస్తే దానికి పాకిస్తాన్ ముందుకు రాలేదన్నారు. శాంతి కోసం ప్రయత్నిస్తే శత్రుత్వం మోసమే ఎదురైందన్నారు. పొరుగు దేశం పాకిస్తాన్ తమతో ఎప్పుడూ శత్రుత్వమే కోరుకుంటోందని భారత ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారితో శాంతి చర్చల కోసం ఎంత ప్రయత్నించినా అవి విఫలమయ్యాయన్నారు. ప్రతిసారి శాంతి చర్చలు చేసినప్పుడు తమకు ద్రోహమే ఎదురైందన్నారు. పాకిస్తాన్ ఎప్పటికైనా జ్ఞానోదయం పొంది శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నామని మోదీ తెలిపారు. అమెరికాకు చెందిన ఏఐ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్లో మోదీ అనేక కీలక అంశాలపై మాట్లాడారు. తాను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు అది మోదీ చేస్తున్నది కాదని 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లేనని మోదీ అన్నారు. శాంతి గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం భారత్ మాట వింటుందని, ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇదని మోదీ అన్నారు. 2014లో భారత్ పాకిస్తాన్ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని ప్రధాని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం మోసమే ఎదురైందన్నారు. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని, శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలు శాంతి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, కలహాలు, అశాంతితో వారు అలసిపోయారన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ప్రధాని అయిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి దౌత్యపర సంకేతాలు ఇచ్చామని మోదీ చెప్పారు. విదేశాంగ విధానంపై గతంలో తన విధానాన్ని ప్రశ్నించిన వారు సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. భారత విదేశాంగ విధానం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. శాంతి, సామరస్యానికి భారత్ నిబద్ధతతో ఉందని, ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని అన్నారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశామన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని, అసమ్మతికి బదులు చర్చలకి తాము ప్రాధాన్యమిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. పాడ్కాస్ట్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ భిన్నంగా స్పందించింది. తమ గడ్డపై నెలకొన్న అశాంతి వెనుక భారత్ హస్తముందని, జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న అరాచకాలకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. పాక్లో జరుగుతున్న టార్గెటెడ్ హత్యల్లో భారత్ పాత్ర ఉందని, విదేశాల్లో ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని పాక్ విమర్శించింది. నిర్మాణాత్మక చర్చలకు పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భారత్తో ముడిపడిన అన్ని పెండింగ్ ద్వైపాక్షిక అంశాలకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా చర్చలు జరిగితే పాక్ తప్పకుండా భాగమవుతుందని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలై తమ ప్రాధాన్యత అని, భారత్ మాత్రం ఆధిపత్య ధోరణితో కఠినత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించింది. భారత్ కేంద్రంగా పాక్ వ్యతిరేక ప్రచారం జరుగుతుండడం అనేది ద్వైపాక్షిక సంబంధాలను బలహీనపరుస్తోందని, అది తప్పకుండా ఆపాలని పాక్ విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇదే పాడ్కాస్ట్లో చైనాతో సంబంధాలపైన మోదీ స్పందించారు. భారత్, చైనా ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని మోదీ అన్నారు. ఇక మోదీ వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. భారత ప్రధాని ఇలాంటి సానుకూల వ్యాఖ్యలను చేయడాన్ని అభినందిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. పరస్పర సహకారమే భారత్, చైనాల విజయానికి దోహదపడుతుందని తెలిపింది. భారత్, చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం చర్చలకే మొగ్గు చూపుతామని మోదీ చెప్పడంపై మావో నింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో మోదీ, షీ జిన్పింగ్ల భేటీ జరిగింది. నాటి నుంచి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. శతాబ్దాల చర్చల చరిత్రలో రెండు దేశాలు స్నేహపూర్వక సంప్రదింపులు కొనసాగించాయి. అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద దేశాలుగా చైనా, భారత్లు పరస్పరం సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్నాయని, ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని మావో నింగ్ తెలిపారు.